హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు స్వర్ణాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఈరోజు వచ్చేసి ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నానండి. నేనైతే ఇంకా శివరాత్రి కూడా వచ్చేసింది కదా మనకు, ఇంకా అందుకనేసి ఇంకా సండే వచ్చేసి శివరాత్రి కదా, నేను ఇంక ఇక్కడ ఇల్లు క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇంకా మంత్లీ అయితే చేసుకుంటాం కదండి, మనం మంత్లీ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాము. ఇంకా పండగ కూడా వచ్చేసింది అన్నట్టు నేనైతే ఇంకా ఇక్కడ ఈరోజు కూడా కిటికీలు అవి కొంచెం అలా దుమ్ముగా ఉన్నాయనిపించింది. అందుకనేసి కిటికీలు అవి తుడిచేసుకుందాం అనుకున్నా. ఇంకా అలాగే ఇంక ఇల్లు మొత్తం అలానే క్లీన్ చేసేసుకుందాంలే, ఇంకా పండుగ వచ్చేసింది కదా అన్నట్టు క్లీన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ వీడియో వచ్చేసి నేను బుధవారం అయితే షూట్ చేశానండి. ఇంకా వీడియోనైతే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడమే లేట్ అయిపోయిందనమాట. సో ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే చేసేసుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి అబ్బా. సో ఇంకా ఇక్కడ పిల్లలు అయితే వెళ్ళిన తర్వాత నా మార్నింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ఈ వీక్ మొత్తం చెప్పాను కదండి, 5కి లేచేసాను అనమాట. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అయితే కంప్లీట్ చేసేసుకుందాం అనేసి ఈరోజు కొంచెం ఇల్లు క్లీనింగ్ పని అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఈ వీక్ మొత్తం 5కి లేచేసానండి. ఇంకా పిల్లలకు కూడా కొంచెం రివిజన్ చేపిద్దామనేసి తొందరగానే లేచేసాను. అలాగని అందుకనేసి వంట కూడా మార్నింగ్ తొందరగానే కంప్లీట్ అయిపోతుందన్నమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా వాళ్ళు వచ్చేలోపు మన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకుంటే ఇంకా మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మనకు వర్క్స్ అయితే ఉంటాయి కదండి. నార్మల్గా వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా స్నాక్స్ పెట్టడము, ఇంకా మళ్ళీ వాళ్ళు వచ్చిన తర్వాత చదివించాలి కదా, ఇంకా టెస్ట్ అయితే ఉన్నాయి కదండి. అందుకనేసి ఇంకా తొందరగానే వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసాను. టిఫిన్ చేసేసి నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పండుగలు అనేది వచ్చేస్తే మన ఆడవాళ్ళకి అనేది ఖచ్చితంగా ఇంకా అస్సలు రెస్ట్ అనేది ఉండదు కదండి. ఇంక ఇంట్లో వర్క్స్ అయితే అలా ఏదో ఉంటాయి అన్నమాట. ఇంకా ప్రతి పండుగ ఉన్నప్పుడు మనం ఇల్లు క్లీన్ చేసుకోక తప్పదు కదా. ఇంకా బాగా కిటికీలు అయితే దుమ్ము పట్టాయండి. మాకైతే ఇక్కడ పక్కనే ఇంకా రోడ్డు ఉందన్నమాట. 2 సైడ్స్ రోడ్డు వస్తుంది. అందుకనేసి బాగా దుమ్ము పట్టిపోతుంది అనమాట. ఎప్పుడు వీక్లీ అలా తుడిచేసుకుంటుంటాను కిటికీలు. అయినా కూడా కొంచెం అలా నాకైతే ఇంకా కొంచెం దుమ్ము అనిపించినా సరే ఇంకా మనకు సమాధానం అనిపించదనమాట. అందుకనేసి ఇంకా తుడిచేసుకుందాం అనేసి అంతా కూడా ఇల్లు మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నాం. చూసారు కదా ఎంత దుమ్ము అయితే వచ్చేసిందో. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇన్వర్టర్ కింద కూడా బాగా అంతా చెత్త అంతా పడిపోయిందనమాట. ఇంకా పిల్లలు అలా దొప్పేస్తుంటారు కదా ఎప్పుడైనా, ఇంకా తిన్నవి ఏదైనా చాక్లెట్ పేపర్స్ అన్నీ కూడా దాని కింద అయితే బాగా చెత్త ఉండిపోయిందనమాట. అందుకనేసి బాగా అంతా ఊడ్చేసుకుంటున్నాను. ఎంత చెత్త అయితే వచ్చేసిందో. ఇంకా ఇన్వర్టర్ కిందే చాలా వచ్చిందనమాట. దాని కింద వెళ్ళిపోయింది కదా, ఇంకా చూసుకోలేదన్నమాట. అలా అనేసి చాలా ఉండిపోయిందండి. ఇంకా ఇంట్లో వర్క్స్ ఇలా ఏదైనా చేస్తూ క్లీనింగ్ పట్టుకున్నాం అనుకో ఇంకా అస్సలే అలసిపోతాం అనమాట. అస్సలు రెస్ట్ అనేది ఉండదండి. ఇంకా ఇంట్లో అయితే మన ఆడవాళ్ళకి అనేది ఇంకా ఓపికగా చేసుకోవాలి కదా. సో ఇల్లు బాగా నీట్గా ఉంటేనే కదండి మనకు కూడా ఒక ఏదైనా వర్క్ చేయాలన్నా కూడా చాలా మంచిగా ఇదిగా ఉంటుందన్నమాట. మెయిన్ మనకు ఇల్లు అనేది నీట్గా పెట్టేసుకోవాలి. ఇంకా లోపలంతా కూడా ఊడ్చేసుకున్నాను. ఇంకా ఇక్కడ అన్నీ కూడా తడిబట్ట అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా కిటికీలు ఇంకా అవన్నీ తుడిచేసుకుంటున్నాను. ఇంకా బాగా అంతా డస్ట్ పడిపోయింది కదా, అందుకనేసి బాగా అంతా తడిబట్టతో తుడిచేసుకొని ఇంకా మాప్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. ఇంకా పిల్లలు వచ్చేలోపు ఈ వర్క్స్ కంప్లీట్ చేసేసుకుంటే మనకు సరిపోతుందనేసి ఇంకా వాళ్ళు ఉన్నప్పుడైతే అస్సలు కుదరదు కదా. ఇంకా కిటికీలు డోర్స్ అన్నీ కూడా తడిబట్టతో బాగా అంతా తుడిచేసుకుంటున్నాను అనమాట. ఇంకా రోడ్డు ఉంది కదండి పక్కనే, మాకు ముందే రోడ్డు ఉందన్నమాట. అందుకనేసి బాగా డస్ట్ అనేది బాగా వచ్చేస్తుంది. ఎంత క్లీన్ చేసుకున్నా సరే చూసారు కదా ముందే రోడ్డు ఉందన్నమాట. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా రోడ్డు ఉంది. అలా అనేసి కొంచెం డస్ట్ అనేది ఎక్కువ అనమాట. ఎప్పుడు క్లీన్ చేసుకున్నా సరే కిటికీలు అవి అలా దుమ్ము పడుతుంటాయి. ఇంకా వీక్లీ నేను అలా తుడిచేస్తుంటానండి ఖచ్చితంగా. ఇంకా సాటర్డే వచ్చేస్తే ప్రతి సాటర్డే కూడా నేనైతే ఇంకా అన్నీ కూడా తుడిచేసుకుంటుంటాను. ఇంకా వర్క్స్ అన్నీ
ఇంకంతా కూడా తుడిచేసుకున్నాను, మాప్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ బెడ్షీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా అవైతే నానబెట్టేసుకుంటున్నాను. కొంచెం నానిన తర్వాత మిషన్కి వేసుకుంటే మనకు మంచిగా క్లీన్ అవుతాయి అనేసి ఇంకా ఇక్కడ కొంచెం లిక్విడ్ వేసేసి నేనైతే నానబెట్టేసుకుంటున్నాను. సర్ఫ్ అయితే వేసుకుంటానండి నార్మల్గా అయితే నానబెట్టుకోవడానికి. ఇదైతే ఇంకా మిషన్లో వేసే లిక్విడే వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికైతే సర్ఫ్ అయిపోయిందనేసి ఇంకా లిక్విడే వేసేసి నానబెట్టేసాను అనమాట. ఇంకా బయట కూడా అంతా కడిగేసుకుంటున్నాను. ఇంకా లోపలంతా కడిగేసి బయటకు వచ్చేసాను కదా. ఇంకా ఇక్కడ కూడా అంతా దుమ్ము అయితే దులిపేసుకున్నాను అనమాట. ఇంకా బయట కూడా బాగా డస్ట్ పడుతుందండి. ఇంకా రోడ్డు చూసారు కదా, ముందే రోడ్డు ఉందన్నమాట పక్కనే. ఇంకా ఇంటి ముందే రోడ్డు, ఎనీ టైమ్స్ వెహికల్స్ పారాడుతూనే ఉంటాయి. అందుకనేసి కొంచెం డస్ట్ అనేది ఎక్కువ. ఇంకా ఇక్కడ బయట అంతా కూడా దుమ్ము అనేది దులిపేసుకున్నాను. అలాగే ఇంకా బయట అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా వాళ్ళకు స్నాక్స్ అయితే ఇంకా ఈరోజైతే ఏం చేసి ఇవ్వలేదండి. ఇంకా చాకో ఫ్లేక్స్ ఉంటే అవైతే పాల్లో వేసి ఇచ్చేసాను. ఇంకా కొంచెం బూస్ట్ అయితే వేసి ఇచ్చాను అనమాట. ఇంకా పాలు అయితే తాగేశారు. నేను కూడా ఇంక ఈరోజు అలసిపోయాను కదా, ఇంకా అందుకనేసి స్నాక్స్ అయితే ఏమి చేసి ఇవ్వలేదనమాట. ఇంకా నైట్ వచ్చేసి ఇక్కడ నేను మష్రూమ్ బిర్యానీ అయితే చేసుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఒకసారి ఖచ్చితంగా నచ్చినట్టయితే నాతో అయితే షేర్ చేసుకోండి మీకు ఎలా వచ్చిందనేది, అలాగే టేస్ట్ ఎలా కుదిరింది అనేది. ఇక్కడ మష్రూమ్స్ అయితే తీసుకొని మంచిగా అంతా క్లీన్ చేసుకొని పైన ఉన్న పొట్టంతా కూడా మనం ఇలా కొంచెం వేలితో రబ్ చేసామంటే పైన బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత వాటిని సగానికి అయితే కట్ చేశాను అనమాట. మరీ పెద్దగా ఉంటే 4 పీసెస్ కట్ చేసుకోండి. మరీ చిన్నగా కట్ చేసుకుంటే బాగోదన్నమాట, మష్రూమ్ బిర్యానీ కదా, అందుకనేసి. ఆ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం ఉప్పు, ఆయిల్, కొంచెం పసుపు వేసేసి ఆయిల్లో వేసేసి ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకున్నామంటే మంచిగా వస్తుందన్నమాట మష్రూమ్ అయితే. ఇంకా ఆ విధంగా ఫ్రై చేసేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి కుక్కర్లో వచ్చేసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం వచ్చేసి ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, అలాగే మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకున్నాను. బిర్యానీ యొక్క అన్నీ కూడా వేసేసుకొని కొంచెము ఫ్రై అయిన తర్వాత కొంచెం టమోటా వేసేసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇవి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెరుగునైతే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెరుగును వేసినప్పుడైతే మంటను బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇవి ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా మనం మష్రూమ్ ఫ్రై చేసేసి, ఆ మష్రూమ్ కూడా వేసేసుకున్నాం అనమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము రైస్ అయితే ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టుకోనండి. ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసినప్పుడే నేనైతే నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, బాస్మతి రైస్ అయితే యూజ్ చేయడం లేదనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి రైస్ అయితే నానబెట్టుకున్నాం కదా, ఇది ఇంకా కొంచెం మగ్గిన తర్వాత రైస్ అయితే వేసేసుకున్నాను. రైస్ వేసుకున్న తర్వాత 1.5 గ్లాస్ అయితే వేసుకుంటున్నాను అనమాట. 1.5 గ్లాసు లేదంటే 1.25 గ్లాస్ అయితే వేసుకోవాలన్నమాట వాటర్ అయితే. వాటర్ కూడా బాయిల్ చేసుకొని వేసుకుంటే మంచిగా వస్తుందన్నమాట, పొడి పొడిగా అన్నము. నేను బాయిల్ చేసుకున్నానండి. వాటర్ కూడా వేడి నీళ్ళు అనేది వేసుకున్నమాట. మామూలు చల్లని వాటర్ కన్నా ఈ విధంగా వేడి నీళ్ళు వేసేసుకొని చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. ఇంకా ఇప్పుడు వచ్చేసి కొంచెము నెయ్యి, అలాగే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఇంకా ప్రెషర్ కుక్కర్లో మూత అనేది పెట్టేసుకొని మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని 2 విజిల్స్ అయితే రానివ్వాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో గాలంతా నార్మల్గా పోయిన తర్వాత నేను ఇక్కడైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఎంత మంచిగా వచ్చిందో. చాలా మంచిగా వస్తుందండి. అచ్చం మనము చికెన్ బిర్యానీ తిన్న టేస్టే వస్తుందన్నమాట. చాలా మంచిగా వస్తుంది. చూసారు కదా ఎంత మంచిగా రైస్ అయితే చాలా చక్కగా వచ్చింది. తప్పకుండా ఈ ప్రాసెస్లో అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాతో అయితే తప్పకుండా షేర్ చేసుకోండి. సో అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే తప్పకుండా సపోర్ట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే కనుక ఒక లైక్ ఇచ్చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో నాతో అయితే షేర్ చేసుకోండి. చూసారు కదా ఎంత మంచిగా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, ఇదండి వాటి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.